సౌలభ్యం లేదు. 7 కోటి జనం ఉంటారు అక్కడ. ఇవాళ మనం వెళితే ఎక్కడ చూడగలమా, వెళ్ళగలమా? అందుకోసమని భారతదేశం అంతా ఎక్కడ రామచంద్ర ప్రభువు వెయిట్ చేసి ఉన్నా ఒక్కసారి ఆ అయోధ్యని ఇక్కడికి తీసుకొచ్చి అయోధ్యగా దీనిని స్మరించుకొని అక్కడ ఉండేటువంటి ఆ క్షేత్రం, ఏదో క్షేత్రం దానికి పేరు పెట్టారు కదా అయోధ్యకి, ఆ క్షేత్రంగా దీన్ని భావించి అక్కడ ఉండేటువంటి బాలరాముని యొక్క రూపాన్ని ఇక్కడ భావించి ఆ బాలరాముని యొక్క ప్రతిష్టాపన సంబరాలని ఇవాళ మనం కళ్ళకి కట్టుకునేటట్టుగా ఇక్కడ భావించాలని మా కార్యనిర్వహణాధికారి వారు ఒక కార్య రచన చేసి అయ్యా ఇలాగుంటే ఒక్కసారి దాన్ని స్మరించుకుంటే బాగుంటుందని వారి యొక్క అపేక్ష మేరకు, వారి యొక్క సంకల్పం మేరకు ఇవాళ ఈ రామచంద్ర ప్రభువు